మీ అందరికీ తెలిసే ఉంటుంది. నార్మల్‌గా అయితే మనకి వైఫై పాస్వర్డ్‌ని అన్ని సిస్టమ్స్‌కి కనెక్ట్ చేయరు. యాక్చువల్‌గా మన హాస్టల్‌లో ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు. మనం ఒక సిస్టమ్‌కి మాత్రమే కనెక్ట్ చేస్తారు. ఒక ల్యాప్‌టాప్ లేదా ఒక మొబైల్ ఇలా అంటారు. సపోజ్ ఇప్పుడు మనం ఒక ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకున్నాం. దాని నుంచి మనం సపోజ్ 10కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలి అనేది ఇవాళ మనం చూద్దాం. యాక్చువల్‌గా మనకి నార్మల్‌గా ఏందంటే కనెక్టిఫై మీ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మనం మన సిస్టమ్ నుంచి వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు నెట్. అది ఎలా అనేది చూద్దాం. నార్మల్ కనెక్టిఫై మీ అని ఇక్కడ గనక మీరు టైప్ చేశారంటే చూసారా, నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. టర్న్ ఆన్ యువర్ పీసీ ఇంటూ వైఫై హాట్‌స్పాట్ అని ఉంది. ఇందులో అయినా ట్రై చేయొచ్చు. లేదు అంటే మన అన్నిటికీ ఒక సాఫ్ట్‌వేర్ ఒకటి ఉంటుంది. గూగుల్ నుంచి మనం ఒకటి సాఫ్ట్‌టోనిక్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌టోనిక్ అనే సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళాము అంటే సాఫ్ట్‌టోనిక్ అనేది విండోస్ 7, 8, 10 వీటికి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ అనేది అందులో ఉంటుంది. సపోజ్ నేను సాఫ్ట్‌టోనిక్‌లోకి ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక నాకు ఈ టూల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్. ఓపెన్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లో మీరు కనెక్టిఫై మీ అని కొట్టండి. యాక్చువల్‌గా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మన విండోస్ సిస్టమ్స్ అన్నిటికి బాగా సూట్ అవుతుంది. సో దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. కనెక్టిఫై మీ ఇక్కడ కనెక్టిఫై మీ హాట్‌స్పాట్ వచ్చిందా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఒకసారి నెక్స్ట్ మీకు వేరే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్‌లో సరే ఇలా అంటే ఆల్టర్నేటివ్ డౌన్లోడ్ అని వస్తుంది. అలా కనుక మీరు ఆల్టర్నేటివ్ డౌన్లోడ్ క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్‌గా కనెక్టిఫై మీ డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను జస్ట్ నౌ. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది. దీన్ని ఓపెన్ చేశారు అంటే ఎస్ సే ఎస్. మీరు వెళ్ళాక కాసేపు అయ్యాక అది ఒక ఇన్స్ట్రక్షన్ ని చూపిస్తుంది. జస్ట్ వెయిట్. దీని పాపప్ విండో అంటారు. చూద్దాం ఒకసారి అదేం చూపిస్తుందో. ఈ పాపప్ విండోలో మనం ఐ అగ్రీ అని టైప్ చేసి ఏ ప్రీవియస్ రన్ ఆఫ్ అంటే ఆల్రెడీ నా దాంట్లో ఉంది. సో అది ఆల్రెడీ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యిందని చూపిస్తుంది. నార్మల్గా అయితే మీకు అలాంటి ప్రాబ్లం రాదు. నార్మల్గా ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ మీరు కనెక్టిఫై అని అనేది చాలా హార్డ్ సాఫ్ట్వేర్. ఇది చాలా స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. చాలా ర్యామ్ ని ఆక్యుపై చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే దీన్ని కనుక కంటిన్యూ చేయాలి అంటే ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక మీ సిస్టమ్ ని మీరు రీబూట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. వితౌట్ రీబూటింగ్ ఇది వర్క్ అవ్వదు. సో ఒకసారి రీబూట్ చేయండి. మీరు అది ఇది అయిపోయాక ఇన్స్టాల్ అయ్యాక అడుగుతుంది. ఒకసారి చూపిస్తే ఆఫ్టర్ రీస్టార్టింగ్ మీ సిస్టమ్ లో ఇలా కనపడుతుంది. కనపడ్డప్పుడు ఇక్కడ డెస్క్టాప్ మీద కనెక్టిఫై హాట్స్పాట్ 2017 ఉంది. దాని మీద డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇస్తే యాక్చువల్ గా ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కాదు. మీకు ట్రై ఇట్ నౌ అండ్ రిజిస్టర్ అని అడుగుతుంది. రిజిస్టర్ చేసుకుంటే మీరు సంథింగ్ నెలకి $2 అనుకుంటా పే చేయాల్సి ఉంటుంది. అది మీరు అవసరం లేదు అని కొడితే ఇక్కడ మీకు ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇది ఎక్కడ ఉంటుందంటే హిడెన్ ఐకాన్స్ ఉంటాయి కదా, అందులో ఉంటుంది కనెక్టిఫై మీ అని. దాని కనుక ఒకసారి ఓపెన్ చేసి వెల్కమ్ అని వచ్చింది స్టార్ట్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అతను చూపిస్తాడు. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేదంటే లేదు. దట్స్ యువర్ చాయిస్. నెక్స్ట్ ఇక్కడ హాట్స్పాట్ నేమ్ అని ఉంది. కనెక్టిఫై మీ అని ఉంది. సపోజ్ ఇక్కడ కనెక్టిఫై మీ బదులు కనెక్టిఫై యూ అని పెడుతున్నాను. మీరు ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తారో అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ మీ ఇష్టం. మీరు ఏ పాస్వర్డ్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. నేను కనెక్టిఫై అని ఇచ్చాను. మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారో ఈ నేమ్ ఏదైతే ఉందో అదనేది మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకున్నారో వాళ్ళు వైఫై ఆన్ చేయగానే కనెక్టిఫై యూ అని చూపిస్తుంది. పాస్వర్డ్ వచ్చేసి కనెక్టిఫై. ఇది ఓకే కొట్టేసి స్టార్ట్ హాట్స్పాట్ అని కొట్టారంటే ఆటోమేటిక్ గా మీకు మొబైల్లో వైఫై చూపిస్తుంది. మీరు ఆటోమేటిక్ గా షేర్ చేసుకోవచ్చు. ఇలా వచ్చినప్పుడు ట్రై ఇట్ అవుట్ అని కొట్టేసేయండి. నో ప్రాబ్లం. ఇది మీకు ఎక్స్ట్రా ట్యాబ్ అనేది వాడి పర్చేసింగ్ కోసం వాడు యూజ్ చేస్తాడు. మీకు దానితో సంబంధం లేదు. మీకు ఇప్పుడు కనెక్టిఫై మీకు కనపట్టలేదు. బట్ కానీ చూసుకోవాలంటే హిడెన్ ఐకాన్స్ లో హాట్స్పాట్ స్టాప్ అని ఉంది. స్టార్ట్ హాట్స్పాట్ స్టార్టింగ్ చూసుకోవచ్చు. మిమ్మల్ని మీది ఎంతమంది యూజ్ చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. సెక్యూర్ మై కనెక్షన్ ప్రైవసీ మానిటర్ ఉంది. మీరు కనెక్టిఫైడ్ మై హాట్స్పాట్ ఎవరు నా దానికి కనెక్ట్ అవ్వలేదు. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక డివైస్ ని కనెక్ట్ చేయాలని చూస్తున్నాను. సపోజ్ నేను నా మొబైల్ నుంచే కనెక్ట్ అవుతాను. లెట్స్ వెయిట్. నా మొబైల్లో నేను వైఫై హాట్స్పాట్ ఆన్ చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కనెక్టిఫై యూ అని చూపిస్తుంది.
కనెక్టిఫై చూపించుకున్నప్పుడు అందులో మీరు జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఏదైతే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నారో ఆండ్రాయిడ్ డివైస్ అని ఉంది, ఏదైతే ఉందో దాని స్పీడ్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.